సారీ నేను ఊర్లో లేను. ఎనీవే బిలేటెడ్ బర్త్డే విషెస్ టు యూ. ఓకే బై. మీ ఫ్రెండ్ అండి? కజిన్. మీ బర్త్డే ఎప్పుడండి? అక్టోబర్ 8 అండి. ఈ ఇయర్ అయితే వెరీ బ్యాడ్ డే. అయినా పుట్టినరోజు నాడు హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఇలాంటి ఎదవలతో మాట్లాడటం అక్టోబర్ 8. అక్టోబర్ 8 మెహదీపట్నం రైతు బజార్. రైతు బజార్లో జరిగిన పేలుళ్లలో దాదాపు 100 మంది చనిపోయి ఉంటారని సమాచారం. మరో 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ బ్లాస్టింగ్ వెనుక ఐఎస్ఐ హస్తముందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐఎస్ఐ ఏజెంట్లుగా భావిస్తున్న జాన్, ఎలియాస్, మస్తాన్ బాయ్, రజాక్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాష్ట్రమంతా స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు. పేలుళ్లకు సరిగ్గా ఒక నెల క్రితం मेहदीपट्टनम रैतु बाजार में बॉम्ब लगा देना, आपको $25 मिलियन मिल जाएंगे, इंडियन करेंसी में 100 करोड़। ब्लास्ट के 2 दिन पहले आपको फ्लाइट टिकट्स मिल जाएंगे। ब्लास्ट होने से पहले दिन आपको हिंदुस्तान से दुबई भेज दिया जाएगा। हाँ भाई, जरूर करते हैं, लेकिन एक शर्त, ब्लास्ट होने के पहले पूरा अमाउंट मेरा अकाउंट में जमा करने होगा। जरूर। పేలుళ్లకు ఒక్కరోజు ముందు నా షేర్ ఏం చేసావు? ఐఎస్ఐ నుండి మనీ నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి దుబాయ్ పోయినాక సెటిల్ చేసుకుందాం. ఓకే. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం జరిగింది? సీఎం బ్రదర్ గారిని మినిస్టర్ కొడుకు గారు గుద్దింది. వాళ్ళేమో కాంప్రమైజ్ కావటం లేదు. తలకాయ నొప్పి అయిపోయింది. పెద్ద న్యూసెన్స్. మ్యాటర్ చాలా హై లెవెల్, ఇప్పట్లో సెట్ అవ్వదు. ఏం చేద్దాం? నడుచుకుంటా పోదాం. ఇది సీఎం వస్తే కానీ సెట్. హైదరాబాద్లో ఈ ఫ్లైఓవర్లు ఎప్పటికీ పూర్తవుతాయో, ఈ ట్రాఫిక్ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ అవుతుందో. వాటి గురించి మనకెందుకు, ఈ నుంచి మనం దుబాయ్ పోతున్నాం కదా. టైం అవుతుంది. హలో రజా, నెక్స్ట్ ఫ్లైట్ రేపు 11 గంటలకు ఉంది. 7 గంటలకు మొత్తం పూర్తవుతుంది. మనమని తెలిసే లోపు దుబాయ్లో ఉంటాం. నువ్వు సీదా ఎయిర్పోర్ట్కి రా, ఓకేనా? खुशी मनाएंगे, खुशी मनाएंगे। థ్యాంక్ యూ, డెఫినెట్గా, జరూర్. ఓకే. ఏమంటున్నాడు జాన్? అసెంబ్లీలో బాంబు పెడితే దీనికి డబుల్ అమౌంట్ ఇస్తారంట. అసెంబ్లీ లైవ్ లో ఉన్నప్పుడు పెట్టాం అనుకో, జనం కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ బ్లాస్టింగ్ వెనక ఐఎస్ఐ హస్తముందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐఎస్ఐ ఏజెంట్లుగా భావిస్తున్న జాన్, ఎలియాస్, మస్తాన్ బాయ్, రజాక్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాష్ట్రమంతా స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు.
1 నెల తర్వాత. వార్తలు కస్సాలి. Can I sit here? ఒక స్పెషల్ చికెన్ బిర్యానీ. హలో జాన్ అలైస్ మస్తాన్ బాయ్. 1 second. BBC World, British Broadcasting Corporation, ప్రవల్లిక స్పెషల్ కరెస్పాండెంట్. నన్ను ఎట్లా గుర్తుపట్టినావు? మీరు మీ లుక్ మార్చినా మీ రింగ్ మార్చలేదు. నేను ఇక్కడికి వస్తానని ఎట్లా తెలుసు? మీకు ప్యారడైస్లో చికెన్ బిర్యానీ ఇష్టమని తెలుసుకున్నాను. ఎప్పటికైనా ఇక్కడికి వస్తారని వెయిట్ చేస్తున్నాను. నాతో నీకు ఏమిటి పని? మీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కావాలి. ఎందుకు ఇవ్వాలి? మేము మీకు ఎంతైనా ఇవ్వగలం కాబట్టి. 1 million, 2 million. ఇన్షాల్లా. నా దగ్గర ఉన్నది ఏం చేసుకోవాలో నాకే సంజేతలే. ఆయన నా ఇంటర్వ్యూ వల్ల మీ బీబీసీకి లాభం. నీకు ఏంది? నా కెరియర్లో నంబర్ 1 అవ్వాలనేదే నా అంబిషన్. మీ ఇంటర్వ్యూ నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో నా కోసం ఏమీ అయినా చేస్తానంటావు? నాకు పెద్ద కోరికలు లేవు. నాకు ఫ్రీడమ్ కావాలి. ఇవ్వగలవా? సమజ్ కాలేదు కదా. విముక్తి కావాలి. ఈ దేశం నుంచి విముక్తి కావాలి. అది నువ్వు ఇస్తే నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తా. నీ గోల్ రీచ్ కావచ్చు. దేశం నుంచి తప్పించడం అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ ఇంపాసిబుల్. కొంతమంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు దానిలో ఎక్స్పర్ట్స్. వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళైతే కరెక్ట్. ఐ డోంట్ నీడ్ యువర్ అడ్వైస్. గుడ్ బై. బిర్యానీ ఫినిష్ చేసిపో. నాకున్న వీక్నెస్ ఈ ప్యారడైస్ బిర్యానీ. నాకున్న సెంటిమెంట్ రింగ్. నేనున్న పరిస్థితుల ఈ వీక్నెస్ సెంటిమెంట్ ఉంటే ఎంత డేంజర్ చెప్పి. థ్యాంక్స్. ఇప్పటి నుంచే హుషారుగుంటా. నేను ఎక్కడుంటానో ఎవరికి తెలియదు. నువ్వు తెలుసుకోనికే ప్రయత్నిస్తే నువ్వెక్కడుంటావో ఎవ్వరికి తెలియకుండా చేస్తా. సో సైలెన్స్ ఇస్ సేఫ్ ఫర్ యూ అండ్ మీ. జరా కంపెనీ నా ఆఖరి బిర్యానీ తినేదనుక ప్యారడైజ్లా. ఎక్స్క్యూజ్ మీ, పేపర్. Come on, boss. Where are you? చెప్పండి సార్. ఇంటర్వ్యూ ఏమైంది? ఈవెన్ అన్నాడు. మన ఆఫర్ గురించి చెప్పావా? మనం అనుకున్న దానికంటే ఎక్కువే ఆఫర్ చేశాను. అతనికి ఇంట్రెస్ట్ లేనట్టుంది. నీ జాబ్ నీకు కావాలంటే వాడు ఇంటర్వ్యూ తీసుకునిరా. బట్ సార్, నేను ఇంకేమీ వినదలుచుకోలేదు. నేను బాగా ట్రై చేశాను. నీ టాలెంట్ ఉపయోగించి ఏదో ఒకటి చేయి. I'll call you back. ఇప్పుడు జాన్ ఎక్కడ దొరుకుతాడు? I love you, Dummy.
కుక్క బతుకంటే ఏందో ఇప్పుడు అర్థమవుతాంది. రోజుకో వేషం భాషతో తిరగాల్సి వస్తుంది. ఈరోజు ఇక్కడికి వస్తారని అనుకోలేదు. నేను ఒక్కదాన్నే వచ్చాను. ఇది దాని సావు రోజు మాత్రమే అయితే ఈడికొచ్చేటోనేగా. నేను మళ్ళీ పుట్టినరోజు కూడా. 2 ఏండ్ల కిందట నా కోసం నీ డమ్మీ చచ్చి నన్ను బతికించింది. గందుకే ఇది నా పుట్టినరోజు కూడా. ఎంత అటాచ్మెంట్ ఉన్నా పుట్టినరోజు శ్మశానంలో చేసుకోవడు రిస్క్ అని సమజైంది. మిమ్మల్ని ఈ దేశం నుండి తప్పించే ఐడియా నా దగ్గర ఉంది. ఇతంది వైజాగ్, పేరు అప్పారావు, ఫ్యాషన్ డిజైనర్. ఇతను అచ్చం మీలాగే ఉంటాడు. ఇతని తీసుకొచ్చి ఓ పబ్లిక్ ప్లేస్లో చంపించి అందరినీ మీరు చనిపోయారని నమ్మించి ఇతని పాస్పోర్ట్తో అప్పారావు లాగా మీరు వేరే దేశానికి వెళ్ళిపోవచ్చు. మీ జీతం ఎంత? 5,000 pounds per month. అంటే 4 lakhs. నేను 10 lakhs ఇస్తా. నా తాన పని చేయొచ్చు కదా. మీ ఆఫర్కి థ్యాంక్స్. నాకు మీ ఇంటర్వ్యూ వస్తే చాలు. ఓకే, డన్. మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం ఎలా? నా ఫోన్ నెంబర్ ఎవ్వరికి ఇవ్వ. ఏదైనా మెసేజ్ ఉంటే ఈమెయిల్ చేయండి. నా ఫోన్లో రిసీవ్ అవుతుంది. వెంటనే కాల్ చేస్తా. మీ ఫోన్లో నా నంబర్ బి రాదు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నేను నవంబర్ 22న వైజాగ్ వస్తున్నాను. అతన్ని నా చుట్టూ తిరిగేలా చేయాలి. ఇది అడ్వాన్స్గా ఉంచండి. అతని డీటెయిల్స్ ఈ ఫోటో వెనకాల ఉన్నాయి.